చెక్. మనలో కొన్ని సందర్భాల్లో దేవుడు గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడంటే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఏం చేయడా, దేవుడు మౌనంగా ఉండిపోయాడా? ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, లేదా చుట్టూ విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు పరిష్కారాన్ని ఎలా అందిస్తాడు అనే దాన్ని వాక్యంలోంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఈ పరిచయం ఎందుకు ఇచ్చానంటే, ఈరోజు చూసేటువంటి వాక్యం నాకు ఉపయోగపడుతుందా అని మీలో కొంతమందికి ముందుగానే నిర్ణయించుకుంటారు, ఈయన ఏం చెప్తాడు అని. నేను చెప్పేది ఇదే, కష్టాల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడా, దానికి ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటి, అది ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకోటి ఏంటనంటే, రానున్న దినాలలో ఇలా గంభీరమైనటువంటి పెద్ద పెద్ద మీటింగులు ఉండటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోవాలి. మీకు ఒక పదం నేర్పిస్తాను, జాగ్రత్త వినండి. ఏంటి ఆ పదం అంటే గ్రంథస్థం. గ్రంథస్థం గ్రంథస్థం అంటే ఏంటంటే, గ్రంథం, నిర్గమాకాండం అనేది ఒక గ్రంథం, ఆది కాండం అనేది ఒక గ్రంథం. గ్రంథాన్ని గ్రంథంగా పూర్తిగా చదివేయటం. పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. పరిశుద్ధాత్ముడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు కీర్తనలు అనే గ్రంథాన్ని ఇచ్చాడు. ఇవి చదివినప్పుడు నేనేం నేర్చుకోవాలనుకుంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి ప్రతి వచనం నాకేదో పాఠం నేర్పించాలి. చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికులు వచ్చి అక్కడొక వచనం, అక్కడొక వచనం తీసుకొని చెప్తారు. అది తప్పు అంటలేదు, అలా చేయకూడదు అంటలేదు, అది కూడా ఒక పద్ధతే. కానీ మిమ్మల్ని ఆ పని చేయమంటలా, గ్రంథస్థం చేసేయండి. బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా చదువుకొని, పరిశుద్ధాత్ముడా ఇది నువ్వు రాసావు కదా, నాకు నేర్పించు అని అడుగుదాం. ఈరోజు నేనేం చేస్తానంటే, నేను ఇందాక ఒక ప్రశ్న అడిగా, దేవుడు మౌనంగా ఉంటాడా అని. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఒక పూర్తి అధ్యాయం మీకు చదివి వినిపిస్తూ, ఆ అధ్యాయం చదువుతున్న కొద్దీ ఏ విధంగా దాంట్లోంచి సత్యాన్ని వెలికి తీయచ్చు, ఏ విధంగా మన జీవితానికి ఉపయోగపడేదిగా చేసుకోవచ్చు, ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్తా. బల్లగొద్దను, అరవను, తిట్టను, ఏం చేయను, బోధిస్తాను, వివరిస్తాను. ఇది ఒక మాదిరిగా ఉండాలి మీకని. ఇది మీకు నచ్చితే దీన్ని రోజు చేయండి. రోజుకు ఒక అధ్యాయం చదవండి. రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మీకు ఇంకా ఆకలింపిస్తాడు, నేర్చుకోవాలనే తాపత్రయం. గొప్ప గొప్ప విషయాల్ని దేవుడు మీకే బోధిస్తాడు. మీకు ఒక మాట చెప్పాలి, కొన్ని విషయాలు అందరి ముందు చెప్పే ఉంటాయి, కొన్ని విషయాలు ఒంటరిగా చెప్పే ఉంటాయి, కొన్ని విషయాలు అందరి ముందు చెప్పే ఉంటాయి, కొన్ని విషయాలు ఒంటరిగా చెప్పే ఉంటాయి. దేవుడు కూడా అంతే. మా లాంటి వాళ్ళని మైక్ తీసుకొచ్చి చెప్పేటప్పుడు అందరికీ చెప్పే విషయాలు, కానీ మీరు వ్యక్తిగతంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు వాక్యములోంచి మీకు గ్రహింపు కలిగేటట్లు చేస్తాడు. అది ఎలా జరుగుద్ది, ఏం చేస్తే జరుగుద్ది? నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు కదా, బైబిల్ కాలేజ్కి వెళ్ళక్కర్లేదు. మనసున్న ప్రతి ఒక్కళ్ళు, కాస్త క్రమశిక్షణ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు, కాస్త చదవటానికి ఓపిక కలిగి కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని అనుభవించగలుగుతారు. అది ఎలాగూ అనేదాన్ని మీకు చెప్తాను. ఈరోజు మీకు నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం పూర్తి అధ్యాయాన్ని మీకు కథలాగా వినిపిస్తూ
దాంట్లో ఉన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 25 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఓకే, అయితే నిర్గమాకాండం 2వ అధ్యాయం. అసలు నిర్గమాకాండం అంతా ఏంటి, నిర్గమాకాండం అంతా ఏముంటుంది, చిన్న పరిచయం ఇస్తాను. ఆ పరిచయం తర్వాత మనము చదువుకుంటూ వెళ్దాం. దేవుడు నిర్గమం, ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకురావటం. నిర్గమం అనే మాటకి అర్థం ఏంటనంటే, లేకపోతే మీకు తెలియాలంటే, పూర్వకాలంలో కానీ లేకపోతే ఇప్పుడైనా కానీ సినిమాలకు వెళ్ళారనుకోండి, సినిమా అయిపోయిన తర్వాత హాల్లో అంతా చీకటిగా ఉంటుంది. గుమ్మాల వైపు చూస్తే ఎర్ర అక్షరాల్లో వెలుపలకి అని తెలుగులో ఉంటుంది. దానిపైన కానీ కింద కానీ ఇంగ్లీష్లో ఎగ్జిట్ అనే మాట ఉంటుంది. EXIT, ఎగ్జిట్. ఎగ్జిట్ అనేటువంటి మాట లాటిన్ మాట. లాటిన్ అంటే ఇటలీ దేశంలో మాట్లాడేది. ఆ మాటకు అర్థం ఏంటంటే వెలుపలకి మార్గం. ఎగ్జిట్ అంటే బయటకు దారి, బయటికి వెళ్ళటం. ఎగ్జిట్ అనేది లాటిన్ భాషలో ఏంటో ఎక్సోడస్, ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. ఎక్సోడస్ అంటే ఇంగ్లీష్లో బయటికి వెళ్ళటం. దాన్నే తెలుగులో నిర్గమం, బయటికి వెళ్ళటం అన్నారు. దేని నుంచి బయటికి వెళ్ళారు? ఐగుప్తి బానిసత్వాన్ని నుంచి బయటికి వెళ్ళారు. దేవుడు బయటికి తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాడో 40 అధ్యాయాలు రాశాడు. ఎందుకు రాశాడు అంత సుదీర్ఘంగా? ఇశ్రాయేలీలు బానిసలుగా ఉండేవాళ్ళు, మోషే ఆయన ఒకరిని పంపించేసి బయటికి తెచ్చాడని ఒక సెంటెన్స్లో చెప్పేస్తే పోద్దుగా, చెప్పలా. చాలా వివరించుకుంటూ వెళ్ళాడు. ఎందుకని పరిశుద్ధాత్ముడు అంత వివరణ ఇచ్చాడు? ఎందుకు అంటే దాంట్లోంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఉన్నాయి. దేవుడు బయటికి తీసుకెళ్ళడానికి పద్ధతులేంటి, బయటికి నేనున్న బానిసత్వంలోంచి బయటికి రావాలంటే దేవుడు ఏం చేస్తాడు, నేనేం చేయాలి, ఇవన్నీ నేర్చుకోవటం ఆ గ్రంథంలో ఉంటాయి అన్నమాట. అందుకని అంత సుదీర్ఘమైన 40 అధ్యాయాల పుస్తకాన్ని మన ముందు పెట్టారు. కాబట్టి మనం చదువుకోవాలి. చాలామంది ఒక పని చేస్తారు, అది ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది. ఏంటి ఆ పని అంటే, సార్ నాకు బైబిల్లో 23వ కీర్తన అంటే చాలా ఇష్టం అండి, 1వ కీర్తన అంటే చాలా ఇష్టం అండి అంటారు. మంచిదే, కనీసం ఓ వాక్యం ఇష్టపడ్డారని. దాంతో సమస్య కూడా ఉంది. నీకు 23వ కీర్తన ఇష్టం కాబట్టి అది ఒకటే చదువుతావు, మిగిలిన చదవు. అది తలనొప్పి. బైబిల్ మొత్తం దేవుడు మనకిచ్చాడు, 66 గ్రంథాలు. దాంట్లో ప్రతి మాటలోంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా. అయితే చదవటం నేర్చుకుంటే, ధ్యానించడం నేర్చుకుంటే, ప్రభువు దగ్గర ఉండి ప్రభా ఈ మాటలకి నువ్వు నాకు నేర్పించే పాఠం ఏంటి అని అడగటం నేర్చుకుంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. దానికి చదువుతో నిమిత్తం లేదు, దేవుని మీద ఆనుకోవటంతో నిమిత్తం అన్నమాట. అదే 2వ అధ్యాయంలో మనం ఈరోజు చూడగలుగుతాం. సరే, నిర్గమాకాండానికి 40 అధ్యాయాలు. నిర్గమాకాండం మొత్తం 432 సంవత్సరాల చరిత్ర. 432 సంవత్సరాల చరిత్ర. నిర్గమాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 40వ అధ్యాయం చివరి వచనానికి 432 సంవత్సరాలు పట్టింది. నిర్గమాకాండం ఎక్కడ ఆరంభమవుతుందంటే ఆదికాండం 46వ అధ్యాయం దగ్గర మొదలవుతుంది. తీయకల్లా కథలాగా వినండి సరిపోతుంది. ఆదికాండం 46వ అధ్యాయంలో ఏముంటుందని అంటే, యాకోబు అనే ఆయన్ని వాళ్ళ చిన్న కొడుకు యోసేపు, నాన్న మీరు రండి అక్కడంతా కరువు ఉంది కదా అని కబురు పంపిస్తే యాకోబు యోసేపు దగ్గరికి ఐగుప్తు దేశానికి వస్తున్నాడు. రాకముందు వాళ్ళ దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని బలులు అర్పించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అయిన తర్వాత దేవుడు దర్శనంలో ఒక మాట చెప్పాడు, యాకోబు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్తున్నావు కదా, భయపడొద్దు, వెళ్ళు, నేను కూడా నీతో పాటు వస్తా. అయితే ఒక మాట చెప్తున్నా, మీరు అక్కడ ఉండిపోరు, అది మీ ఇల్లు కాదు, అది మీ ఊరు కాదు, అది మీ దేశం కాదు. కొన్ని రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత వెనక్కి తెచ్చేస్తా. ఇది మీ దేశం, ఇది మీరు ఉండాల్సింది.
అని దేవుడు 46వ అధ్యాయంలో దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట ఇచ్చాడో యాకోబు ధైర్యంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఒక్కడే వెళ్ళలా, తనతో పాటు వాళ్ళ కొడుకులు, కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ పట్టుకొని వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారంట? 70 మంది వెళ్ళారు. అదే విషయం నిర్గమాకాండం మొదటి 3 వచనాల్లో ఉంటుంది. యాకోబు 70 మందితో వెళ్ళాడు అని. నిర్గమాకాండం కొత్త పుస్తకమేం కాదు, ఆది కాండంలోంచి పొడుచుకొచ్చిన పుస్తకం. ఒక రైలు బండి. ఆది కాండం అనేది ఒక పెట్టి, నిర్గమాకాండం అనేది ఇంకో పెట్టి. దాంట్లోంచి దీంట్లోకి వచ్చిందనమాట. సరే, మొత్తం 70 మంది బయలుదేరి వచ్చారు. ఆ విధంగా 70 మందిగా వచ్చినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలకి బోల్డ్ మంది అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు బానిసలు అయిపోయారు. ఆ తర్వాత దేవుణ్ణి మొక్కితే దేవుడు ఒక నాయకుడిని సిద్ధపరిచి, ఒక నాయకుడిని పంపించి, ఆయన పేరు మోషే. ఆ నాయకుడి ద్వారా ఫరోతో యుద్ధం చేసి మొత్తానికి ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ప్రత్యక్ష గుడారం ఇలాంటిది కట్టించి షకీనా మేఘంగా దాని మీద ఉండి ఇశ్రాయేలీలతో దేవుడున్నాడు. ఇది నిర్గమాకాండం. నిర్గమాకాండాన్ని గుర్తుపెట్టుకోవడానికి 10 మాటలు చెప్తా. 10 మాటలు గుర్తుంటే 40 అధ్యాయాలు వరుసగా గుర్తుండిపోతాయి. ఎలాగో చెప్తాను. నిర్గమాకాండం మొదటి 2 అధ్యాయాలు ఐగుప్తి బానిసత్వం. ఐగుప్తి బానిసత్వం. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా హీరో సిద్ధం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం. హీరో ఎవరు? మోషే. మోషేని ఏ విధంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడో. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా ఫరోతో యుద్ధం. ఎంత బాగా గుర్తుంటుంది? ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయం ఏంటి? తొలిచూలి మరణం. పస్కా పండుగ రోజు ఇశ్రాయేలీల ఇంట్లో మాత్రమే హాయిగా ఉన్నారు. ఐగుప్తీల ఇంట్లో మొదటి కొడుకు చచ్చిపోయాడు. అది 12వ అధ్యాయం. ఇక దండం పెట్టి పంపించేశాడు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా అరణ్య ప్రయాణం, అరణ్యములో భోజనం. అరణ్య ప్రయాణం లేకపోతే అరణ్యములో భోజనం. ఎన్ని మాటలైన ఇప్పటికీ? మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది తొలిచూలి మరణం, ఐదోది అరణ్యములో భోజనం. ఇక 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు, వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు, వాళ్ళతో ఒక బంధములోకి వెళ్ళాడు. దానికే సీనాయి బంధం. సీనాయి బంధం. ఇక 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడారం రూపం. ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో దేవుడు మోషేకి చూపించాడు. ఇట్లా ఉండాలయా, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడపు ఉండాలి, ఈ రంగు బట్ట ఇక్కడ ఉండాలి, ఈ వస్తువు ఇక్కడ ఉండాలి. రూపం చూపించాడు. ప్రత్యక్ష గుడార రూపం. ఇప్పుడు ఎన్నైనా మళ్ళీ చూద్దాం. మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది తొలిచూలు మరణం, ఐదోది అరణ్యములో భోజనం, ఆరోది సీనాయి బంధం, ఏడోది ప్రత్యక్ష గుడార రూపం. 32వ అధ్యాయంలో బంగారు దూడతో పాపం. బంగారు దూడతో పాపం. ఇక 33వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార నిర్మాణం. ఇక 40వ అధ్యాయంలో షకీనా మేఘం. 10 మాటలు 40 అధ్యాయాలు చెప్పేసుకుంటూ వచ్చేసాం. మొదటిది ఐగుప్తి బానిసత్వంలో ఉన్నాడు. దేవుడు ఒక హీరోని సిద్ధపరిచి పంపించాడు. ఫరోతో యుద్ధం చేపించాడు. తొలిచూలు మరణం దాకా విడిపించాడు. అరణ్యములో భోజనం పెట్టాడు. సీనాయి దగ్గర బంధం వేసుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం రూపం ఇచ్చాడు. వీళ్ళు దుర్మార్గులు బంగారు దూడతో పాపం చేశారు. తర్వాత బుద్ధొచ్చి ప్రత్యక్ష గుడారం కట్టేశారు. చివరికి షకీనా మేఘంగా దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నాడు. 40 అధ్యాయాలు. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి దాకా చెప్పేశా. సార్ ఎలా చెప్పగలిగారు? ఈ 40 అధ్యాయాల గ్రంథాన్ని పదే పదే చదువుతూ ఉంటే
దాన్నే గ్రంథస్థం అంటారు. గ్రంథములో ఉన్నటువంటి సారాంశాన్ని గుండెలో దాచుకోవటం. ఈరోజు ఒకవేళ బైబిల్ తగలపెట్టేసిన నిర్గమాకాండ 40 అధ్యాయాల పాఠం నా మనసులో ఉంటుందా? ఉంటుంది. నన్ను ఒకవేళ జైల్లో పెడితే, ఒకవేళ నువ్వు బైబిల్ చదవకూడదంటే, ఒకవేళ నా కళ్ళు గుడ్లు పీకేస్తే నాకేమన్నా బాధ ఉంటుందా? నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నాను అంటే ఇది కాదా? గ్రంథం మొత్తం 40 అధ్యాయాలు దిగిపోయింది సారం. ఆ విధంగా దింపుకోవడం నేర్చుకోవాలి. సో ఇది గ్రంథస్థం అంటే 40 అధ్యాయాలు. అందుట్లో మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడదాం, రెండో అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయానికి 22 వచనాలు. నేను ఇంకా బైబిల్ తెరవలా, ఏం తెరవలా, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 7 వచనాలు, 22 వచనాలు. మొదటి 7 వచనాలకి చాలా చరిత్ర ఉంది. ఎంత చరిత్ర అంటే సుమారు 300 సంవత్సరాల చరిత్ర. ఎందుకు సార్ అంతకాలం పట్టిందంటే, మొదటి 5 వచనాలకి మనం ఆదికాండం 46 నుంచి 50 దాకా ఉంటాం. 46లో యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మరి 50వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు యాకోబు చచ్చిపోయాడు, యోసేపు కూడా చచ్చిపోయాడు. ఇక్కడ కూడా ఉన్నది అదే. 6వ వచనంకి వచ్చేప్పటికి యోసేపు చచ్చిపోయాడు. అంటే యోసేపు ముసలోడై చచ్చిపోయాడు 110 ఏళ్ళు. యోసేపు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు. కానీ ఒకటి మాత్రం జరిగింది. ఏంటి? 7వ వచనం చెప్పేది ఏంటంటే, దేవుడు వాళ్ళ జనాన్ని బాగా విస్తరింపచేశాడంట. ఎంత విస్తరింపచేశాడు? ఇశ్రాయేలీల జనాభా 20 లక్షలు. ఎంతమంది వచ్చారు? 70. ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది అయ్యారు. దేవుడు అంత ఆశీర్వదించాడు. దీనికి 300 ఏళ్ళు పట్టింది. 8వ వచనం మనం చూసేది ఏంటంటే, ఫరోకి కుళ్ళు పుట్టింది. యోసేపు అంటే ఎవడో తెలియని వాడు వచ్చాడు. వాడొచ్చి ఇశ్రాయేలుని ఇబ్బంది పెడతాం మొదలుపెట్టాడు. పిల్లలు పుట్టకుండా చేయాలంటే ఏం చేయాలో చూశాడు. భార్యాభర్తల్ని వేరు చేశాడు. భర్తల్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టి పనిలో పెట్టాడు. ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశాడు. కానీ దేవుడు మాత్రం విస్తరింపచేస్తూనే ఉన్నాడు. ఇది 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి 7 వచనాలు సానుకూల పరిస్థితిలో దేవుడు విస్తరింపచేశాడు. రెండోది 8వ వచనం నుంచి 14వ వచనం దాకా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు విస్తరింపచేశాడు. బయట పరిస్థితి బాగున్నప్పుడు ఎదగటం, బయట పరిస్థితి బాగోపోయినా కూడా ఎదగటం, 2 భాగాలు అయిపోయినాయి. ఇక 15వ వచనం నుంచి 22వ వచనం దాకా 2 పేర్లు చెప్పాడు. సిప్పోరా, పూయా అనేటి. వాళ్ళిద్దరూ మంత్రసానులు. ఫరో పేరు రాయలేదు ఇక్కడ, ఎదవదే. 2 మంత్రసానుల పేరు రాశారు. ఎందుకని? దేవుడికి ఫరో పేరు అవసరంలా, ఆడెవడైతే నాకే. కానీ వీళ్ళిద్దరు పేర్లు కావాలి. ఎందుకు ప్రభా వీళ్ళిద్దరు పేర్లు కావాలంటే, వీళ్ళిద్దరూ నాకు భయపడ్డారు, వీళ్ళిద్దరూ నన్ను గౌరవించారు, వీళ్ళిద్దరూ నా మాట ఖాతరు చేశారు, వీళ్ళిద్దరూ నా మాటకి ఏమైనా సరే చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడే వాళ్ళ పేర్లు దేవుడు గుర్తుంచుకుంటాడు. నీకు డబ్బుందా లేదా, నీకు పేరుందా లేదా, నువ్వు అధికారివా కాదా అనవసరం ఆయనకి. కాబట్టి ఆ విధంగా ఉండటం బట్టి ఈ 2 మంత్రసానులు విస్తరింప చేయడానికి దోహదపడ్డారు. మొదటిది సానుకూల పరిస్థితుల్లో దేవుని చిత్తం నెరవేర్పు. రెండోది ప్రతికూల పరిస్థితుల్లో దేవుని చిత్తం నెరవేర్పు. మూడోది దేవునికి సమర్పించుకోవడం బట్టి దేవుని చిత్తం నెరవేర్పు. 22 వచనాలు అయిపోయినాయి. 22వ వచనంలో ఎంత చేసినా కూడా ఇశ్రాయేలీల యొక్క జనాభా తగ్గట్లేదని ఓ విచిత్రమైన పద్ధతి పెట్టాడు. ఎవరు? ఫరో. ఏమన్నాడు తెలుసా? రేయ్ ఇశ్రాయేలీలు, మీలో ఎవరికైనా బాబు పుడితే మా నైలు దేవత మీ మగపిల్లల్ని బలిమ్మని అడిగింది, కాబట్టి పుట్టంగానే నైలు దేవతలో పడేసేయండి. నైలు దేవత అంటే ఐగుప్తీయులకి ఎంతో ప్రేమ, నైలు దేవత అంటే ఎంతో భక్తి. దాంతో ఒక హిబ్రీలకి, ఒక ఇశ్రాయేలీలకి ఒక బాబు పుడితే ఇంటి పక్కన వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ బాబుని నైలు నదిలో పడేసేదాకా ఊరుకోవాలి. కాబట్టి జనాలకి అధికారం ఇచ్చేశాడు. ఎవరు? ఫరో. నైలు దేవత హిబ్రీలు పిల్లలు ఎదగకుండా ఉండటం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి నైలు దేవతకి పోటీ.
ఇది మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయపు నేపథ్యంలో పుట్టిందే రెండో అధ్యాయం. ఇప్పుడు తెరవండి రెండో అధ్యాయం. మీకు నిర్గమాకాండం అంతా ఏంటో చెప్పా. మొదటి అధ్యాయం 22 వచనాల్లో ఏముందో వివరించా. ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చి 25 వచనాల ఈ రెండో అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తాం అంతే. ఆ చదువుకుంటూ దాంట్లోంచి నేర్చుకోగలిగే పాఠాలు ఎలా ఉంటాయో ఒక మాదిరి మీ ముందు పెడతా. చూడండి, నేర్చుకోండి. ఆహా, ఇంత సులభమా? మనం కొంచెం సమయం వెచ్చిస్తే ఇంతగా సత్యాన్ని మనం గ్రహించవచ్చా అని మీకు అనిపిస్తుంది. అది మీరు చేయగలుగుతారు. చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. మీకు చిన్న మాట. నిర్గమాకాండం ఎవరు రాశారు? మోషే రాశాడు. ఎవరు అధికారం కింద రాశాడు? ఎవరు చెప్పితే రాశాడు? దేవుడు చెప్తే రాశాడు. దేవుడు చెప్తేనే కొన్ని విషయాలు రాయగలుగుతాం, లేకపోతే రాయలేం. ఏదేని తోటలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? దేవుడికి ఒక్కడికే తెలుసు. కాబట్టి దేవుడే చెప్పాడు. నేను ఒక మట్టితో బొమ్మను తయారు చేశా, వాడి నాసికారంధ్రంలో ఊదా. అప్పుడు ఎవరైనా ఉన్నారా చూడటానికి? దేవుడు చెప్తేనే. మోషేకి దేవుడు చెప్పింది రాశాడు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే, బైబిల్కి ఇద్దరు గ్రంథకర్తలు. ఒకళ్ళు ఎవరు? రాసిన వాళ్ళు. ఇక్కడైతే మోషే. మరి ఇంకొకళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం రాయమంటే అదే రాశాడు మోషే. రెండో అధ్యాయంలో మనం దేని గురించి చూస్తాం? మోషే ఎలా పుట్టాడు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, 3 నెలలప్పుడు నైల్ నదిలో పడేయటం ఏంటి, ఆ తర్వాత ఏదో విధంగా ఫరో ఇంటికి వెళ్ళటం ఏంటి, ఇది కదా. ఇదంతా ఎవరి గురించి? మోషే గురించే. ఈ మోషే గురించి ఎవరు రాస్తున్నారు? మోషేనే రాస్తున్నాడు. తన జీవిత చరిత్ర తాను రాసుకుంటున్నాడు. ఇప్పుడు నా జీవిత చరిత్ర నేను చెప్పుకోవాలనుకుంటే మొట్టమొదటి ఎవరి గురించి చెప్తాను? మా అమ్మ గురించి చెప్తాను, మా నాన్న గురించి చెప్తాను. నేను ఏలూరులో పుట్టాను. మా అమ్మగారి పేరు రాజమ్మ, మా నాన్నగారి పేరు సత్యదాస్. ఇది మొదలుపెట్టే విధానం. ఎవడైనా చెప్పినా అక్కడ మొదలు పెడతారు. మరి మోషే వాళ్ళ అమ్మా నాన్న గురించి రాసేటప్పుడు పేర్లు రాశాడు ఎక్కడ? చూడండి మళ్ళీ ఒకసారి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలీదా? మరి ఎందుకు రాయటం ఇష్టం లేదా? అలా అంటానికి వీల్లేదే. నిర్గమాకాండం 6వ అధ్యాయంలో వాళ్ళ నాన్న పేరు అమ్రామని, వాళ్ళ అమ్మ పేరు ఇకోబాద్ అని రాశాడు. మరి ఇక్కడ ఎందుకు రాయలా అంటే నేనేమనుకుంటాను తెలుసా? మనోడు అంటే ఎవరు? మోషే రాయటం మొదలుపెట్టి అమ్రామికి ఎకోబాదికి అనంటే, ఆగో పరిశుద్ధాత్ముడు చెప్పు. ఆగో, ఏంటి ప్రభా? వద్దు, మీ అమ్మ పేరు వద్దు, మీ నాన్న పేరు. అదేంటిది? మా అమ్మ పేరు మా నాన్న పేరు వద్దు అంటే, వద్దు, నువ్వు చెప్పేది విను. ఎందుకు వద్దు? ఎందుకు అనంటే, ఇక్కడ నువ్వు తప్పించి ఎవరు కనబడకూడదు. ఎందుకని? ఎక్కువ మంది కనబడితే ఎవరిని గుర్తించాలో అర్థం కాదు, ఎవరు హీరోనో అర్థం కాదు. నువ్వు ఒక్కడే ఉండాలి, సింగిల్గా నువ్వు ఒక్కడవే, నీ ఒక్కడి పేరే కనబడాలి. ఇక్కడ నీ పుట్టుక సమయం గురించి రాసినటువంటి విషయాల్లో నీ పేరు తప్పించి ఇంకెవడి పేరు రాయొద్దు. మా అక్క పేరు రాయొద్దా? వద్దు. మా అన్న పేరు రాయొద్దా? వద్దు. ఫరో పేరు రాయొద్దా? వద్దు. ఫరో కుమార్తె నన్ను పెంచుకుంది, ఆవిడ పేరు రాయొద్దా? వద్దు. ఎవరి పేరు వద్దు, నీ ఒక్కడి పేరే. నువ్వు హీరో, నువ్వు రాయాలి. దేవుడు కొన్ని మనకి వినిపించడు. దేవుడు మనకి కొన్ని కనిపించనివ్వకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? అవి కనిపిస్తే దీని యొక్క ప్రాధాన్యత మర్చిపోతామని. ఏది ప్రాముఖ్యమో అదే మనకు అందించాడు దేవుడు. దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించాలి, ఇవ్వని దాన్ని పట్టించుకోకూడదు. అప్పుడే చక్కగా నేర్చుకోగలుగుతాం. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? మీలో కొంతమంది, సార్ ఇక్కడ పేరు లేదు కదా, ఎలాగంటే పేరు అవసరమైతే దేవుడే చెప్తాడుగా. సార్ మీకు అన్ని చరిత్ర తెలుసు, ఆడి పేరు తెలుసు, ఈడి పేరు తెలిసి ఏమ లాభం? తలకాయ నొప్పి కాకపోతే అది అవసరం లేదు. అవసరమైతే దేవుడు చెప్పడా? కాబట్టి ఇంత దాకా చాలు. మళ్ళీ చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాడు. ఎప్పుడు ఇదంతా జరిగింది? నైలు నదిలో బాబు పుట్టంగానే పడేయమని చెప్పినప్పుడు. బాబు పుడితే చాలు తీసుకెళ్ళి నైలు నదిలో పడేయాల.
ఒకవేళ రాజ ఆజ్ఞ, నైల్ నదిలో పడేయమన్నటువంటి ఆజ్ఞ ధిక్కరిస్తే, అంటే దాన్ని పాటించకపోతే అమ్మ నాన్న ఏం చేస్తారు? చంపేస్తారు. రాజాజ్ఞ పాటించావా నువ్వు? రాజు కంటే ఎక్కువ ఆడా నీకు? నిన్ను వాళ్ళు కూడా పడేస్తాం అని అమ్మని, నాన్ని, బాబుని కూడా పడేసి ఉండేవాళ్ళు. అది భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఈ ఒక్క వచనంలో, 2వ వచనంలో కొంచెం ఎక్కువసేపు మనం ధ్యానం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని అంటే రాజాజ్ఞ ఉన్నది. కొడుకు పుడితే కనుక కొడుకుని నైల్ నదిలో పడేయాలి. నేను అనుకుంటాను భార్యాభర్తలు ఇరువురు కూడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబు పుడతాడేమో, బాబు పుడితే అని చంపేయాలేమో, ఇలాంటి భయం, ఇలాంటి ఆందోళన మధ్యన సరే మొత్తానికి వీళ్ళు దేవుని అందు నిరీక్షణతో కూడారు. ఈమె గర్భవతి అయింది, బాబు పుట్టాడు. బాబు పుట్టేటప్పుడు మంత్రసానులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఎవరు ఉండరు, మనకు తెలిసిందేగా ఎక్కువగా. అలాంటి టైంలో బిడ్డ బయటికి రాగానే తల్లి ఆ నొప్పితో బాధపడుతూ మంత్రసాని వైపు చూసి, ఎవరు పుట్టారు? అమ్మా బాబు పుట్టాడు. వెంటనే ఆమె రియాక్షన్ ఎలా బాబు పుట్టాడా? అంటే ఇప్పుడు నైల్ నదిలో పడేసేయాలా? నేను అక్కడున్న వచనాన్నే ఊహించుకుంటున్నా ఏం జరుగుండి ఉంటుందని. నైల్ నదిలో పడాలి. సరే ఒకసారి బాబుని చూసి ముద్దు పెట్టుకుంటాను, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఇస్తాను, ఆయన పడేస్తాడు నైల్ నదిలో. ఆ బాబుని ఇలా చూసింది. వాడు సుందరుడై ఉండుట చూచి, చూడంగానే సుందరుడు అంటే అందగాడు అలాంటి భావం కాదు. సుందరుడు అంటే కళగలిగినవాడు. ఈడి కళ్ళల్లో చూస్తే, ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, ఇదే మాట అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. సుందరుడు, మహాసుందరుడు అన్నమాట మోషే గురించి. అంటే కళగలిగిన వాడు. ఈయన్ని చూస్తుంటే వీడు గొప్ప నాయకుడు అవుతాడు, ఈయన్ని చూస్తుంటే దేవుడు ఉపయోగించుకునేవాడు అవుతాడు. ఏమో ఎలాంటి భావం వచ్చిందో నాకు తెలీదు. ఓ భావం. ఆ భావంతో ఆమెడే ఏమనుకున్నదంటే, ఈయన్ని చంపొద్దు. చంపొద్దంటే అంత సులభమా? ఏమో ఈయన్ని చంపొద్దే. ఇట్లా కొద్దిసేపు టెన్షన్ పడి ఉంటుంది. ఈలోగా అమరామ్ వచ్చి ఉంటాడు. అమ్మ ఎకోబాదు బాగున్నావా? అండి బాగున్నానండి. అండి ఏంటి? బాబు పుట్టాడండి. అయ్యో పాప పుడితే బాగుండేదే, పెంచుకునేవాళ్ళం. బాబు పుట్టాడా? ఏమంటే ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటి? ఏమంటే నాకు బాగా అనిపిస్తుంది ఒకటి. ఏంటది? బాబుని పెంచుకుందామండి అని. బుద్ధుందా లేదు నీకు? బాబుని పెంచుకుంటాడు ఏంటి? ఆడి పెరిగితే మనం సస్తాం. సైనికులు వచ్చి చంపేస్తారు, పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి చంపేస్తారు. ఇప్పుడైతే ఈ నొక్కనే చంపేయచ్చు, మనం ఈయన్ని చంపకపోతే మొత్తం అందరూ చచ్చిపోవాలి. సరేనా? ఏమంటే ఒకసారి ఆలోచించండి, చూడండి ఒకసారి బాబుని, ఒకసారి బాబుని చూడండి. మీరు బాబుని చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కసారి ఈ వచనం చూద్దామే. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతాను. నేను ఆగింది అందరూ చూస్తారండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. అంటే ఎవరు సుందరుడని చూశాడు ఇక్కడ? తండ్రి. అమ్మే కాదు, నాన్న కూడా చూసింది. ఇది 2వ వచనంలో. వాళ్ళు చూసి ఆ బాబుని పెంచాలనుకున్నారు. బాబుని పెంచటం అంటే చావుని తెగించటం, చావుకి సంసిద్ధపడటం. ఇక్కడ జాగ్రత్తమేనండి. ఈ 2వ వచనం చదువుతున్నప్పుడు నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయో మీతో చెప్తాను. దాంట్లో మీకు ఏది నచ్చుద్దో మీరే తీసుకోండి. మొట్టమొదటి ఆలోచన, బాబు పుట్టంగానే, బాబును చూడంగానే
యెకోబాదికి ఒక ఆలోచన వచ్చింది, ఈ బాబు దేవునికి ఉపయోగపడే పాత్ర అవుతాడు, వీడు నాయకుడు అవుతాడు, వీడు దేవుని పాత్ర అవుతాడు. ఆమెకు కలిగినటువంటి భావం, ఆమెకు కలిగినటువంటి భారం. ఇక్కడున్నటువంటి మీలో చాలామంది తల్లులయ్యారు, తండ్రులయ్యారు, మీకు కొడుకులు పుట్టారు, కూతుర్లు పుట్టారు. పుట్టంగానే మొట్టమొదటిసారి మీ చేతిలో మీ బాబుని, మీ పాపను పెట్టినప్పుడు చూసి ఏమనుకున్నారు? దేవుని పిల్లలైతే, ప్రార్థన చేస్తే పుట్టిన పిల్లలైతే, దేవుని యందు ప్రేమ కలిగిన వాళ్ళైతే, ఈ బిడ్డ దేవుడిచ్చిన వరం, ఈ బిడ్డ దేవుడిచ్చిన స్వాస్థ్యం, ఈ బిడ్డ దేవుని కోసం పెరగాలి. ఇంజనీర్ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, లేకపోతే డాక్టర్ అవుతాడా, సాఫ్ట్వేర్ అవుతాడా, ఏదన్నా అవని దేవునికి ఉపయోగపడే పాత్ర అవ్వాలి. దేవునికి ఉపయోగపడే పాత్ర. ఆ ఆలోచన ఉందా? నా జీవితం కూడా గుర్తొస్తుంది ఇది చదివినప్పుడు. నేను మా ఇంట్లో 7వ వాడిని. నేను పుట్టేటువంటి కాలంలో ఐపీసీ, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చిలో ఒక రూల్ ఉండేది. ఏంటి ఆ రూల్ అని అంటే, భార్యాభర్తలు కుటుంబ పెంపకం విషయంలో, పిల్లల్ని కంటం విషయంలో, పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణకి ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అనంటే, పిల్లలు దేవుడిచ్చు వరం, దేవుడిచ్చు స్వాస్థ్యం. ఎంతమంది పిల్లల్ని ఇస్తే అంతమంది పిల్లల్ని కనాలి, పెంచాలి. అది అప్పట్లో ఉన్న రూల్. కాబట్టి కొంతమందికి 10 మంది, 12 మంది, 14 మంది పిల్లలు కూడా ఉంటారు. మా ఇంట్లో 6 అప్పటికి పుట్టారు. మా అమ్మగారు టీచరు, మా నాన్నగారు పోస్ట్ మాస్టర్. కాబట్టి మా అమ్మగారు ప్రార్థన చేశారు, ప్రభా ఇక చాలు. అయితే గర్భవతి అయింది ఆవిడ. గర్భవతి అవగానే ప్రార్థన చేసింది, ప్రభా ఈ కడుపులో బిడ్డ బాబో పాపో నాకు తెలీదు, నువ్వు తీసేసుకో, నేను పెంచలేను, నేను ఇంకా కనలేను, ఆరోగ్యం లేదు నాకు, నేను ఇంకా పెంచలేను, మాకు స్తోమత లేదు. ఇది మా అమ్మ ప్రార్థన చేసింది. 3 నెలలు ప్రార్థన చేసింది. మా అమ్మ చెప్పిన మాట, దేవుడు ఆమెతో కల్లో మాట్లాడాడంట, నువ్వు అని అనొద్దు, నీ కడుపులో ఉన్నది బాబు, వాడు నాకు కావాలి. నీ కడుపులో ఉన్నది బాబు, వాడు నాకు కావాలి. మీరు ఎందుకు చప్పట్లు కొట్టారో నాకు తెలియదు. ఇదే సింగనాదం అంటారు. ఏనంటే దీంట్లో సింగనాదం ఏముంది? ఏనండి. మా అమ్మ దాన్ని పెద్ద పట్టించుకోవాలా, అది విషయం. ఇప్పుడు చప్పట్లు కొట్టిన ఏం చేస్తారుగా, అందుకు కొట్టేది. వెంటనే నేర్చుకోండి, ఆలోచించండి. మా అమ్మ నచ్చలా. ఇక 9వ నెలకు వచ్చేసింది. మహా అయితే ఇంకో 10-12 రోజుల్లో డెలివరీ. మా 3వ అన్నయ్య, పెద్దక్క, ఇద్దరికి టైఫాయిడ్, చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. తిలక్ గారని, డాక్టర్ తిలక్ గారు. ఆ తర్వాత ఏలూరు నియోజకవర్గానికి ఎంపీగా కూడా పోటీ చేశాడు ఆయన డాక్టర్ గారు. ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చారు, 2 పిల్లలను చూపిస్తానికి. రాత్రి 8కో 9కో డాక్టర్ గారు 2 టాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్లు వేసేసి, రేపు 5 గంటలకి వీళ్ళు బతుకుంటే బతుకున్నట్లు, లేదంటే 5 గంటల లోపల పోతారు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అంతే. ఏలూరులో అతిపెద్ద డాక్టర్ ఆయనే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఆ రోజు రాత్రి, ప్రభా నేను పెంచాను ఈయన్ని, నేను పెంచాను దీన్ని, వీళ్ళు చచ్చిపోతానంటున్నారు, ఎట్లాగా? ప్రార్థన చేస్తే 4 గంటలకే ఒక నిర్ణయంకి వచ్చింది. సరే, నువ్వు ఇస్తానన్న కొడుకుని నేను స్వీకరిస్తా, నీకోసం పెంచుతా, నువ్వు నా ప్రార్థన అంగీకరించావంటానికి 5 గంటలకే నా కొడుకు కూతురు జ్వరం పోవాలి. 5 గంటలు పోయింది. ఆ తర్వాత నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు పెద్ద తుఫాను. ఆ తుఫానులో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రేకు ఎగిరి ఇక్కడ గుచ్చుకుంది మా నాన్నగారికి. 3 కుట్లు ఉంటాయి, చచ్చిపోయేదాకా ఉన్నాయి ఆ కుట్లు. ఆయనకి దెబ్బ తగిలి అమ్మో అని ఇలా అన్నప్పుడు ఎవరో వచ్చి, సార్ మీకు బాబు పుట్టాడనంటే, ఈడు నా రక్తం చూసి పుట్టాడు ఆయన అన్నమాట అది.
ఇంటికి వచ్చాను. మా మమ్మీ 3వ రోజు చెప్పిందంట మా డాడీతో, ఏమండి వీడు పుట్టడానికి కారణం ఇది అని అంటే, 8వ రోజు నన్ను మందిరానికి ఏలూరు ఐపీసీ చర్చికి తీసుకెళ్లారు. ఎందుకు? పరిచర్యకు ప్రతిష్ఠ చేయాలని. ఆ రోజు చెప్పా పెట్టకుండా పరంజ్యోతి గారు వచ్చారు. ఆయన చేతుల్లో పెట్టి, ఇది సార్ పరిస్థితి అంటే, ఆయన చేతుల్లో ఎలా పెట్టి ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం చెప్పాడు. నువ్వు గర్భములో పుట్టకముందే నేను ప్రత్యేకించుకున్నాను. ఎందుకు చెప్పాడు తెలియదు ఆయన. కానీ నాకు మాత్రం మా అమ్మ నాన్న చెప్పలేదు. ఓ సుత్తు కొట్టారు, రే నువ్వు దేవుని సేవకుడురా, నువ్వు దేవుని సేవకుడు అని చెప్పలా. నేను చదువుకున్నా, ఇంజనీరింగ్ చదివా, నేను ఉద్యోగానికి వెళ్ళను, పరిచర్కి వెళ్తాను, నోరు మూసుకొని ఉద్యోగం చేయి అని అన్నారు మా నాన్న. నేను ఉద్యోగం చేశా, తట్టుకోలేకపోయాను. 25వ పుట్టినరోజుకి 2 వారాల ముందు మా నాన్నగారు పెద్ద ఉత్తరం రాశా, 7 పేజీల ఉత్తరం. డాడీ నాకు పరిచర్య చేయాలని ఉంది, పరిపూర్ణ పరిచర్య, నువ్వే ఉద్యోగం చేయమంటున్నావు, నాకు బద్ధకమేం కాదు, కష్టపడతాను నేను రోజు అని ఉత్తరం రాశా. డాడీకి చెప్పడానికి దమ్ము లేక. నా పుట్టినరోజు నా డాడీ టెలిగ్రామ్ పంపించాడు. ఏమని? రే నిన్ను దేవుడు పిలుస్తుంటే నేనేమన్నా రాపడానికి అని. గొప్ప ఆనందం వచ్చింది. మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఏంటి మమ్మీ ఇదే అని అంటే, రే అప్పుడు చెప్పింది స్టోరీ, నువ్వు పుట్టక ముందే ఇది నిర్ణయం, ఇది నా స్టోరీ, ఇది నా స్టోరీ. మరి నీ స్టోరీ ఏంటి? నీకు స్టోరీ లేదా? నీ వెనకాల దేవుడు లేడా? నన్ను కన్న దేవుడు నిన్ను కనలేదా? నన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించలేదా? చెప్పు. ప్రతి వాడి పుట్టుక వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ప్రతి వాడి యొక్క పెంపకములో దేవుని యొక్క ఆలోచన ఉన్నది. చిన్నప్పుడు చచ్చిపోవాలి మోషే, చంపకుండా ఆపిచ్చాడు వాళ్ళ అమ్మకు తలంపునిచ్చి. నీకు జబ్బులు వచ్చాయేమో, నిన్ను అమ్మా నాన్న మర్చిపోయారేమో, నీకు యాక్సిడెంట్ అవ్వాల్సిందేమో, ఎందుకు అవ్వలేదు? ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు ఇంకా బతికున్నావు ఈరోజు? దేవుడు వెనకాల లేడా? నేను ఇప్పటికి 2 వచనాలే చదివింది, 2. ఈ విధంగా 25 వచనాలు చదివితే ఎంత టైం పట్టుద్దో ఆలోచించండి మీరే. ఇది వచనాన్ని చదివి దాన్ని జీవితానికి అన్వయించుకోవడం అంటే. సరే, అమ్మ నిర్ణయించింది మొదట, ఎవరు? ఎకోబాదు. ఎకోబాదు ఒక్కటే నిర్ణయించుకుంటే సరిపోద్దా? అమరాం ఒప్పుకోవాలి. అందుకే జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లల పెంపకం అనేది, జాగ్రత్త వినండి, పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులు ఒక తాటి మీదకుంటే బాగుంటుంది. తల్లి ఒక దోవ, తండ్రి ఒక దోవ అయితే పిల్లలు అదో దోవ. పిల్లలు చాలా తెలియగలవాళ్ళు. అమ్మా నాన్నలు వేరు వేరు అయితే ఎవరైతే వాళ్ళకి సరిపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొల్లేస్తారు, పని అయిపోద్దని. కానీ ఇద్దరు ఒక మాట మీద ఉంటే, ఇద్దరు ఒకే భక్తిలో ఉంటే, ఇద్దరు ఒకే ఆలోచనలో ఉంటే తల్లిదండ్రులు పెంచగలుగుతారు. ఎకోబాద్, అమ్రాం ఇరువురు ఒక తాటి మీదకి వచ్చారు. మొదట ఎకోబాద్ చావుకి తగ్గించి బాబుని పెంచుతానంటే, తర్వాత అమ్రాం వచ్చి ఓకే నేను కూడా రెడీ అన్నాడు. వాళ్ళిద్దరూ అనుకుంటే సరిపోయిందా? ఇంకేం జరుగుండి ఉంటుంది? 1 గంట తర్వాత వీళ్ళు బాబు వాళ్ళ అక్కని అన్నను పట్టరండి. అప్పుడు లోనకి వస్తుంది మమ్మీ, ఆమె పేరు మిరియాం. ఇంకో బాబు, మమ్మీ, ఆయన పేరు అహరోన్. ఏంటి బాబు? మమ్మీ నువ్వు బాగున్నావా? బాగున్నానమ్మా. ఎవరు పుట్టారు మనకి? తమ్ముడు పుట్టాడు. తమ్ముడా? మిరియాం కొంచెం పెద్దది కదా, 6 ఏళ్ళు, 1వ క్లాస్ లేకపోతే 2వ క్లాస్. తమ్ముడు పుట్టాడా? మమ్మీ తమ్ముడిని నైల్ నదిలో పడేయాలి కదా. ఇప్పుడు మొన్న పక్కింటి వాళ్ళు పడేయటం చూశాను మమ్మీ. నేను ఆ బాబుని పడేయంగానే ముసలి లపక్కని మింగేసింది మమ్మీ. తమ్ముడు కూడా మింగేస్తుంది కదా ఇప్పుడు అని అంటే, అహరోన్ మా మిరియాం, డాడీ చెప్పండి. బాబు అహరోన్, డాడీ చెప్పండి. చేతులు కట్టుకోండి మీరు. చెప్పండి డాడీ. మరే చెప్పండి.
మమ్మీ నేను ఒక నిర్ణయంకి వచ్చాం. ఏంటో నిర్ణయం? తమ్ముడిని చంపకూడదని. అవునా? అదే వద్దు, ఎగస్ట్రాలు వద్దు, అంత హడావుడి చేయాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళేసి ఎగిరిపోయిన వాళ్ళ తమ్ముడు పుట్టాడంటే ఆడితో పాటు మనల్ని కూడా లేపేస్తాడు. మరేం చేయాలి? మీరు సైలెంట్గా ఉండాలి. సరే డాడీ, తమ్ముడి కోసం సైలెంట్గా ఉంటానే. డాడీ బయటికి వెళ్ళి చెల్లి పుట్టిందని వద్దు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడొద్దు, హడావిడి చేయొద్దు, సైలెంట్గా ఉండు. సరే డాడీ. సరే, పిల్లల్ని పెంచడం అనేది అమ్మ నిర్ణయం కాదు, డాడీ నిర్ణయం కాదు, కుటుంబం అంతా కలిస్తే అయ్యే పని. మోషే హీరో అవ్వడానికి ఏకోబాదు, అమ్రాము, మిరియాము, అహరోను నలుగురు పాత్ర పూనారు. లేకపోతే సాధ్యమయ్యేదా? మీ ఇంట్లో నువ్వు పుట్టావు, నువ్వు ఈ స్థాయికి వచ్చావు. మీ అమ్మ, మీ నాన్న, మీ తోబుట్టులు, మీ అత్త, మీ మామ, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ మిత్రులు ఎంతమంది నీ జీవితం మీద పనిచేశారు? 3వ వచనం. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దాని చికటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా 3 నెలలు అయింది. పిల్లోడు గట్టిగా ఏడుస్తున్నాడేమో, పక్కింటోళ్ళు అడుగుతారనే భయం ఉంది. ఏంటి, పాప పుట్టిందా, చూపియండి అని అంటారేమో. ఇక ఆపలేపారు. ఏం చేయాలో అర్థం కాలేదు. 2 నెలల 15 రోజులు అయ్యింది. తల్లి బాగా ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అప్పటికి అహరోన్ వచ్చి ఒక రోజు అని ఉంటాడు, నీకు చెప్పానమ్మా, నీకు చెప్పా, పుట్టినప్పుడే నైల్ నదిలో వేసామని చెప్పా. ఆ 4 రోజులు ఏడ్చి ఊరుకునేవాళ్ళం. ఇన్ని రోజులు పెంచాం, వాడి ఏడుపు విన్నాం, వాడి యొక్క ఉగ్గుపాలు తాగుతున్నప్పుడు నవ్వు చూసాం, ఇప్పుడు వదులుకోలేకపోతున్నాం. ఎందుకు చేసేట్లాగా అంటే అలా అనొద్దండి. దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, మనకి తెలివిస్తాడండి. ఏం చేస్తావా? ఫరో నైల్ నదిలో పడేయమన్నాడు కదా, పడేద్దాం, పడేస్తే చచ్చిపోతాడు. అందుకే నేను ఒకటి ఆలోచించాను. ఏం ఆలోచించావు? ఓ జమ్ము పెట్టి తయారు చేసి దాంట్లో పెడదాం. జమ్ము పెట్టి నైల్లో నదిలో పెడితే ఎంతసేపు ఉంటుందా? ఉండదండి, 2 నిమిషాలు నీళ్ళు వచ్చేస్తాయి. మరి ఎలాగా? అందుకే బయట కీలు పోస్తాను. బాగున్నాయి తెలివితేటలు. కీలు పూస్తే బయట ఉన్న మొసళ్ళు మింగలేవా? మొత్తం బొట్టతో సహా మింగేస్తుంది తెలుసా మొసలే. అవునండి, అది కూడా ఆలోచించి మరి ఏం చేద్దాం అనుకున్నా. బయట జిగటమన్ను పోస్తానండి. జిగటమన్ను అంటే ముసలికి నచ్చదు కదా, జిగటమన్ను ఉంటే ముసలి దగ్గరికి రాదు కదా, ఆ వాసనంతసేపు ముసలి దగ్గరికి రాదు కదా. ఎంతసేపు ఉంటుంది ఆ జిగటమన్ను? ఉంటుందండి 1 గంట, గంటన్నర. మరి తర్వాత ఏమోనండి, ఈ గంటన్నరలో దేవుడు ఏమన్నా చేయొచ్చుగా. అది ఆశ, అది విశ్వాసం. గంటన్నర ఉంటాడు బాబు, అంతే, గంటన్నర. ఈ గంటన్నరలో దేవుడు ఏదో ఒకటి చేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంటే సాహస కార్యాలు చేయడానికి ముందుకొస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంటే ప్రజలందరూ చేసింది నువ్వు చేయవు, వాక్యం ఏం చెప్పిందో అది చేస్తావు. అది దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడిచ్చినటువంటి తలంపు. 3 వచనాలే ఇప్పటికయింది. సరే, 4వ వచనం. వానికేమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచుండెను. అక్క వయసు ఎంత? 6 సంవత్సరాలు. ఎంత? 6 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడి నుంచో పెట్టింది? నది పక్కన. ఎందుకు నుంచో పెట్టింది? బాబుకి ఏమన్నా ఉద్యమం చూడు. 15 రోజులు ప్రాక్టీస్ చేపించింది మిరియాముతో. 15 రోజులు ప్రాక్టీస్ చేపించింది. ఏం ప్రాక్టీస్ చేపించింది చూద్దాం. 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతని పంపి వాణ్ణి తెప్పించి, ఎవరో ఒకళ్ళు వస్తారు, బాబుని తీసుకెళ్ళిపోతారు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మిరియాము వెళ్ళి వాళ్ళమ్మ చెప్పిన డైలాగ్ ఈనేసేయాలి. 6 సంవత్సరాల పాపని సిద్ధపరిచి నుంచో పెట్టింది.
ఈ మీటింగ్కి వచ్చిన తల్లులు తండ్రులకి వారు చెప్తున్నా, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు, చర్చిలో మీ 6 సంవత్సరాల బాబుని పాపని కదలకుండా కూర్చోపెట్టగలరా? చిన్నపిల్లలండి, మాట అనరు. మిరియామ అడ్డగాడిదా? 6 ఏళ్ళు మిరియామని సీన్లోకి దింపింది తమ్ముడిని రక్షించటానికి. మీ పిల్లల్ని ఎందుకు అలా పెంచలేకపోతున్నారు? చెప్పా, ఎందుకు పెంచలేకపోతున్నారు? చిన్నవాళ్ళండి, చిన్న పిల్లలు. మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉంటే, ప్రతిరోజు అర్ధ గంట సేపు మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు 2 గంటల కదలకుండా కూర్చుంటారు. అలవాటు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది? రాదు. అమ్మా నాన్నలు కూర్చోపెట్టి పిల్లలతో సొల్లేయకుండా బైబిల్లో ఉన్నటువంటి కథలు చెప్పడం నేర్చుకుంటే, బైబిల్లో ఉన్న సన్నివేశాలు నేర్పించడం నేర్చుకుంటే పిల్లలకి వాక్యం అంటే ప్రేమ పుట్టదా? మిరియాముని కూర్చోపెట్టి నేర్పించింది. జమ్ము పెట్టి చేయటం ఏకోబాధ నిర్ణయం, కీలు పూయటం, జిగటమన్ను పూయటం, కూతుర్ని తరబితి చేసి నుంచో పెడతాం, ఇదంతా ఏకోబాధ చేసింది. అయితే ఆవిడ చెయ్యలేనిది దేవుడు ఒకటి చేశాడు. ఏం చేశాడు? దేవుడు ఒక దేవదూతను పిలిచాడు. ఏ దేవదూత ఇట్రా, మరే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. వెళ్తాను సార్. మరి ఆ ఫరో కుమార్తె ఉందే? ఉంది సార్. ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, ఈపి దగ్గరికి వెళ్ళి గోకేసి రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళి గోకేసిరా అంటే వెళ్ళి ఆ దేవదూత వెళ్ళి ఫరో కుమార్తె యొక్క వీపి గోకింది. ఆవిడ ఇలా గోక్కొని బాగా చిరాకు ఉంది, స్నానంకి వెళ్ళాలి. ఏమంటే అమ్మగారు ఈ టైంలో స్నానం కుదరదా, దురద పెట్టేస్తుంది బాగా పొలాలా. ఈ గోకింది ఎవరు? దేవుడు పంపిస్తే వచ్చింది. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. ఊహించుకుంటున్నాను నేను. అప్పుడు ఎందుకు రావాలి దురద? అప్పుడు ఎందుకు రావాలి స్నానానికి? సరే, ఆమె స్నానానికి 10 మందితో వచ్చింది. స్నానానికి వస్తుంటే దేవుడు ఇంకో దేవదూతను పంపించారు. నువ్వు వెంటనే వెళ్ళు, నైల్ నది దగ్గరికి వెళ్ళు, అక్కడ బొట్లో బాబు ఉన్నాడు. అవునండి మోషే దగ్గరికి వెళ్ళి ఆడి ముడ్డి గిల్లేసి వచ్చాయి. ఎందుకంటే నువ్వు వెళ్ళా గిల్లేసరా వెళ్ళి ఆ దేవదూత ముడ్డి గిల్లంగానే అని ఏర్చాడు. ఆ అరుపు ఎవరికి వినబడింది? ఫరో కుమార్తెకి. టైమింగ్ వినబడింది. అప్పుడు వినబడితే ఆ బాబు ఎవడు ఏడుస్తున్నాడు, ఎవరో ఐగుప్తీలు అనుకుంటే పడేసినట్టున్నారు, తీసుకురండి చూద్దాం సీని అంటాం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటుకు వచ్చెను. ఆమె పనికత్తులు ఏటు ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తును ఒకతని పంపి దాన్ని తెరిచి పిల్లవాడిని చూచినప్పుడు తెరవంగానే పిల్లోడు కనబడ్డాడు. పిల్లోడెవడో? ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హిబ్రీల పిల్లలో ఒకడనను. ఐగుప్తీలకి హిబ్రీలకి పడుతుందా? పడదు. చూసింది ఎవరు? పిల్లల్ని నదిలో పడేయమన్నటువంటి నాన్న కూతురు. పిల్లల్ని నదిలో పడేయమన్న నాన్న కూతురు చూసింది ఎవరిని? హిబ్రీ బాబుని. హిబ్రీ బాబుని చూడంగానే ఇంకేం కలిగిందంట? చెప్పండి నాకు. కనికరం. ఈ కనికరం ఎవరు పుట్టించారు? ఇప్పుడు మీకు అర్థమైందా? దురద పుట్టించింది దేవుడే, ఆడి ముడ్డిగిల్లింది దేవుడే, ఇప్పుడు కనికరం పుట్టింది కూడా దేవుడే కదా. మనం చేయాల్సింది మనం చేస్తే, మనం చేయలేనిది ఆయన చేస్తాడు. మనం ఎంత వేస్ట్ కావాలి అంటే, ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడుగా నేను పడుకుంటా, నువ్వే చెయ్యి. అది మనం సూపర్ గ్రేట్. నేనేం చేయను ప్రభా. నువ్వేం చేయకపోతే నీకు విశ్వాసం లేదు. ఏమన్నా చేస్తే నీకు విశ్వాసం ఉందని అర్థం. విశ్వాసంతో చేసింది దేవుడు సెట్ చేశాడు. సరే, ఏమైంది? అప్పుడు వాని అక్క ఎప్పుడైతే బాబుని పట్టుకొని కనికరం చూసి ఈ బాబులే ఉన్నాడే అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి చేతులు కట్టుకొని నుంచొని ఉంది. ఎవరు నువ్వు? ఎవరమ్మా అంటే ఆవిడ డైలాగ్ అంటే చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ ఆడి పిల్లోడా? ఆడెవడాడు? తమ్ముడు. కానీ తమ్ముడు ఏం చెప్పిందా? చెప్పితే గేమ్ అయిపోయినట్టే.
ఎంత జాగ్రత్తగా తమ్ముడు అని వచ్చినా కూడా మింగేసుకొని, ఈ పిల్లోడికి కొంచెం లోన బాధ అనిపిస్తుంది. తమ్ముడు అని పిల్లోడు అన్నాను నేను, తమ్ముడాడు. ఈ పిల్లవానికి ఇంకేముంది, పెంచుటకు నేను హిబ్రీ స్త్రీలలో ఒక దాదిని. ఎవరామే? అమ్మని ఏమని పిలుస్తుంది? దాది. ఇదంతా ఏంటి? ప్రాక్టీస్. ఎవరిచ్చారు ప్రాక్టీసు? అమ్మ ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టికల్స్ అయిపోతున్నాయి. నీ పిల్లలకి అలా నేర్పించావా? నీ పిల్లలకి అలాంటి ప్రాక్టీస్ ఇచ్చావా? యేసయ్య నా దేవుడు అని ప్రాక్టీస్ ఇచ్చావా? నేను చచ్చినా బతికినా యేసయ్యతో అని చెప్పించావా? పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటారులే అన్నావు, కానీ చిన్నప్పుడు చెప్పింది మే. 6 ఏళ్ళప్పుడు సువార్త ఎప్పుడో చెప్దాం, భక్తి ఎప్పుడో నేర్పిద్దాం, కుదరదు. 6 ఏళ్ళు ఎప్పుడు అయిపోయింది అక్కడ. ఈయన కోసం ఒక దాదిని తీసుకొని రానా అని చెప్తే, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా, వెళ్ళమ్మా అనగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చినాం. అమ్మ దగ్గరికి పరిగెట్టి వచ్చాను. మమ్మీ ఏమైందే? మమ్మీ నువ్వు అన్నట్లే జరిగింది. ఏం జరిగింది? నువ్వు పెట్టావు కదా అట్లా, పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నాకు బాధ అనిపించింది మమ్మీ. తమ్ముడిని ముద్దు పెట్టుకొని ఆ బొట్లో పెట్టి ఆ నైల్ దగ్గర పెట్టి అటు ఇటు చూసి వెళ్ళిపోయావు కదా నువ్వు. నేనేమో నాకేం తెలియదు అన్నట్లు అలా చూస్తున్నాను, కానీ అట్లా చూస్తున్నా. ఏమైంది? ఈలోగా ఫరో కుమార్తె వచ్చింది. ఫరో కుమార్తె వచ్చిందా? టెన్షన్ పడదు మమ్మీ. ఫరో కుమార్తె వచ్చింది, వచ్చేటప్పుడు గోక్కుంటూ వచ్చింది. ఆమెకు బాగా దురద పెడుతున్నట్టుంది. వచ్చింది అప్పుడే మమ్మీ కరెక్ట్గా తమ్ముడు ఏడ్చాడు. ఏమైంది? అప్పుడు ఆ పట్టమన్నది చూసింది మమ్మీ. తమ్ముడిని చూసిన తర్వాత పేక పిసికేస్తుందేమో అనుకున్నాను. ఎవడి బాబు అని అరుసుద్దేమో అనుకున్నాను. అలా అనలేదు మమ్మీ. చూసింది, ముద్దుకున్నాడు బాబు అని అన్నది. నాకు భలే హ్యాపీ అనిపించి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి తమ్ముడు అని చెప్పేసా. లేదు మమ్మీ, జాగ్రత్తగా ఆలోచించా. ఈ బాబు కోసం, ఈ పిల్లోడి కోసం మమ్మీని తీసుకొస్తా. మమ్మీ అనలా, ఒక దాదిని తీసురానా? ఒక దాదిని. చాలామంది మగపిల్లలను కన్నవాళ్ళు పిల్లలు నైల్ నదిలో పడేశారు. వాళ్ళు పాలు ఇవ్వగలరు, కానీ పిల్లలు లేరు కదా. అలాంటి మమ్మీని ఒక దాన్ని తీసురానా అని అన్నా. అంటే తీసుకురమ్మంది మమ్మీ. అవునా ప్రభు నీకు ఎంత వదరా అంటే, మమ్మీ ఏంటమ్మా మరీ ఎమోషనల్ అవ్వద్దు. ఆవిడకి వెళ్ళిన తర్వాత కూతురు అమ్మకి నేర్పిస్తుంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి తమ్ముడు చూడంగా నువ్వు ఏడ్ చేసావు అనుకో, గేమంతా పోద్ది. గుండె నిబ్బరం చేసుకోవాలి మమ్మీ, ధైర్యం కొట్టాలి మమ్మీ. నువ్వు మమ్మీ జాగ్రత్త, అంతా ఇప్పుడు నీ చేతిలో ఉంది. నాది అయిపోయింది, నా పార్టీ నీ చేతే. నువ్వు వెళ్ళాలి, ధైర్యంగా నిలబడాలి. ఎలా ఉండాలి సార్? ఈ బాబు కోసం పాలిచ్చి పెంచమంటావా అని అడగల. కూతురు అమ్మకి నేర్పిస్తుంది. వా, తల్లి వెళ్ళింది. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. అమ్మాయి నువ్వు పాలు ఇవ్వగలవంట కదా? అవునండి, 3 నెలల క్రితం కన్నాను నేను, పాలు ఇవ్వగలను. తీసుకెళ్ళి బాబుని. బాగున్నాడా బాబు? బాగున్నాడండి బాబు, తీసుకెళ్ళండి అని అలా 2 అడుగులు. అమ్మాయి ఏమండి మరి బాబుని పెంచాలంటే నీకు ఎంత ఇమ్మంటావు? ఏమొద్దంటే ఏమనుకుంటారో, ఎక్కువడితే ఏమనుకుంటారో. అమ్మగారు మీరు ఎంత ఇస్తే అంత. సర్లే నెలకు ఒక 5,000 ఇస్తాను, బాగా పెంచాలా. అలే అమ్మగారు. కంటికి రెప్పలా కాసుకోవాలి. అలే అమ్మగారు. మీ కొడుకుని పెంచినాడు పెంచాలా. అలాగే అమ్మగారు. ఎమోషన్లో బయటకు వచ్చేస్తుందేమో, ఊహించుకుంటూ చెప్తున్నాను నేను. జాగ్రత్త. బాబుని తీసుకొని అంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి ఫరో కనబడిపోతే గట్టిగా ముద్దుకొని ప్రభు దేవుని కోసం రిస్క్ తీసుకుంటే వచ్చేటువంటి రిజల్ట్ అదే. ఆ బాబుని తీసుకొని వెళ్ళి ప్రతి నెల 5,000 జీతం వచ్చేస్తుంది. బాబుని అద్భుతంగా పెంచుతుంది. వాడికి రోజు పొద్దున్నే గుడ్లు,
సాయంత్రం పడుకునే ముందు హార్లిక్స్, మధ్యాహ్నం ఫ్రూట్స్ పెడితే గుండు పిక్కరాదాయన ఉంటాడు. ఎవరో? మోషే. ఈ పక్కన అహరోను బక్కగా ఉంటాడు, ఆ పక్కన మిరియాము ఇలా ఉండుంటుంది. ఏమ్మా ఇది మిరియాము ఇంత బక్కగా ఉంది, ఈడేమో అహరోను ఇలా బక్క ఉన్నాడు, ఈడికి జీతం వచ్చిందయ్యా, అలాగ రాలా. నేను ఇది సరదాగా చెప్పట్లా. మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచితే కావాల్సినటువంటి వనరులు ఎవరిస్తారు? అది మీరు దుబాయ్ వెళ్ళక్కర్లా. అర్థమైందా? దిగిందా బుల్లెట్? అమ్మా దుబాయ్ ఎందుకు వెళ్ళావు? పిల్లల్ని పెంచడానికండి. అమ్మా ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళావు? పిల్లల్ని పెంచడానికండి. పెంచో పిల్లలు అడ్డగాడిదలాగా. ఎవడన్నా ఉపయోగపడతాడా? ఏం లేదు. ఎవడి కోసం పెంచావు? దెయ్యం కోసం పెంచావు, దేవుడి కోసం కాదు. దేవుడి కోసం కాదు. ఛాలెంజ్ చేస్తున్నా, దేవుడు నీకు పిల్లల నుంచి పెంచడానికి నీకు స్తోమత ఇవ్వకపోతే దేవుడు చేతగానోడు. ఎందుకు రిస్క్ తీసుకోరు? ఎందుకు సాహసించరు? ఎందుకు భార్యాభర్తలు కలిసి ఉండరు? ఎందుకు కుటుంబ వ్యవస్థ ఉండదు? పరాయి దేశాలకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం కాదు. ఆలోచించండి, ప్రార్థన చేయండి. డబ్బుల సంపాదన ఒక్కటే కారణమైతే ఎక్కడో తేడా ఉన్నది. ఏ కారణంతో వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? సరే, ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చును. మోషే ఎప్పుడు దాకా పెరిగి ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర? బహుశా 10 ఏళ్ళు. ఎందుకని? 10 ఏళ్ళకి వాడి స్నానం చేసుకోవటం వాడికి వచ్చు, 10 ఏళ్ళకి వాడు అన్నం తింటం వాడికి వచ్చు, 10 ఏళ్ళకి వాడు బట్టలు వేసుకోవడం వాడికి వచ్చు, 10 ఏళ్ళకి వాడు పనులు చేసుకోవడం వచ్చు. బాబు 10 ఏళ్ళు అయిందయ్యా, అన్నీ చేయటం వచ్చని ఫరో కుమార్తె కబురు పెట్టున్నది. ఏమా చాలా కాలం అయిపోయింది, బాబు ఎలా ఉన్నాడు చూపించు. వీడికి స్నానం చేయటం వచ్చా? వచ్చమ్మా. బట్టలు వేసుకోవడం వచ్చా? వచ్చమ్మా. అన్నం అయితే తింటం వచ్చా? వచ్చమ్మా. బాగా నేర్పించావా? నేర్పించాను. ఇంకొదిలే పో. 10 ఏళ్ళు. కానీ ఈ 10 ఏళ్ళు బట్టలు వేసుకోవటం, అన్నం తినటం, స్నానం చేయటమే కాదు, ఇంకా చాలా నేర్పించింది. ఒక్కటి చెప్తాను, ఒక్కటి నేర్పించండి. బాబు ఏంటి మమ్మీ, మన దేవుడు ఉన్నాడు రా. మమ్మీ మన దేవుడు ఎవరు మమ్మీ? మన దేవుడు ఎవరంటే మన తాత ఉన్నాడే. మన తాత పేరేంటి? యాకోబు. ఓకే, ఆయన దేవుడు. ఓకే, ఆయన పేరేంటి? మా తాత వాళ్ళ నాన్న ఉన్నాడే ఇస్సాకు, ఆయన దేవుడు. ఆయన పేరేంటి? మన ఇస్సాకు వాళ్ళ నాన్న ఉన్నాడే అంటే యాకోబు వాళ్ళ తాత అబ్రహాము వాళ్ళ దేవుడు. మమ్మీ అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. ఇంతేనా ఆయన పేరు? రాయ్, ఆయన పేరు అడగొద్దు. పేరు అంతా పిలిచేటువంటి దమ్ము లేదన్నా మనకి. అవునా? సరే మమ్మీ, సరే మమ్మీ. మమ్మీ నాకు ఒక కోరిక ఉంది మమ్మీ. ఏంట్రా? మమ్మీ నాకు ఒకసారి దేవుని చూడాలని కోరుకుంది మమ్మీ. చచ్చిపోతావు, దేవుని చూద్దామని కూడా చచ్చిపోతావు, కళ్ళు పోతాయి. అవునా మమ్మీ? సరే సరే అడగను. ఇది ఎప్పుడు చెప్పింది? 10 ఏళ్ళప్పుడు. 10 ఏళ్ళప్పుడు. 70 ఏళ్ళ తర్వాత మోషేకి 80 ఏళ్ళు వచ్చినప్పుడు మండుచుదన పొదలోంచి దేవుడు మాట్లాడుతూ, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనంగానే 3వ అధ్యాయం 6వ వచనం. ఇదే 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఎప్పుడైతే నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడో వెంటనే గుడ్డ కప్పేసుకొని తల తిప్పేసుకొని అని అన్నాడు. ఎందుకో తెలుసా? 70 ఏళ్ళ క్రితం వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. అప్పుడు 10 ఏళ్ల చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ దేవుణ్ణి పరిచయం చేస్తే 70 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోలేదు. ఈ మధ్యలో బైబిల్ చదివాడా? ఈ మధ్యలో అబ్రహాం దేవుడి గురించి ఎవరన్నా మాట్లాడారా? ఈ మధ్యలో హిబ్రీల దేవుడి గురించి ఎవరన్నా మాట్లాడారు? ఎవరు మాట్లాడలా. చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తే చచ్చిపోయేదాకా వదలరు వాళ్ళు. 10 వచనాలు నేను మొదలుపెట్టి గంట అయింది. ఈ స్థాయిలో 25 వచనాలు చెప్తే ఎంతసేపు పట్టుద్దో పట్టింది, చాలా టైం పట్టుద్ది. అందుకనే టకటకా చెప్పుకుంటూ వెళ్ళిపోతానే. ఎక్కడి నుంచి 11వ వచనం. ఆ దినముల్లో మోషే పెద్దోడై 10వ వచనానికి 11వ వచనానికి మధ్యన 30 ఏళ్ళు ఉన్నాయి. 10వ వచనానికి 11వ వచనానికి మధ్యన 30 ఏళ్ళు. 30 ఏళ్ళు పెద్దోడయ్యాడు. సార్ ఈ 30 ఏళ్ళు ఏ కాలేజీలో చదివాడు? ఎవడికి తెలుసురా? ఈ కాలేజీలో చదివినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి? నీకెందుకురా?
మనోడు ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నాడు, నీకు అనవసరం రాదే. మనకు అనవసరమయ్యి పెద్దోడయ్యాడు. ఒకటి తెలుసు, సకల విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. చాలా విద్యలు నేర్చుకున్నాడు ఆయన. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు వచ్చి, ఎవరొద్దకి? తన జనములు అంటే ఎవరు? హిబ్రీలు. అంటే మోషే ఎవరితో ఉంటున్నాడు? ఐగుప్తీలతో ఉంటున్నాడు. ఎక్కడుంటున్నాడు? ఫరో కోటలో ఉంటున్నాడు. ఎలా బతుకుతున్నాడు? రాజకుమారుడిగా బతుకుతున్నాడు. టీవీగా, హాయిగా, సరదాగా రాజకుమారుడిగా బతుకుతూ తనకి ఎవరి మీద మనసు పడింది? తన ప్రజల మీద. గుర్తుపెట్టుకో, దేవుని చేత ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తికి భారం లోన్ నుంచి పుట్టుకొస్తుంది. భారం పరిస్థితులను బట్టి వస్తుంది. అంతే. తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనములలో ఒక హిబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవ్వడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను. అంటే ఏం చేసి ఉంటాడు? ఒక హిబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు అన్యాయంగా హిబ్రీని ఏడిపిస్తుంటే చూసిండుంటాడు. రాయ్ అని దగ్గరికి వచ్చి ఇలాగ షర్టు పట్టుకొని ఇటు చూసి ఒక్క దెబ్బ కొడతాడు, చచ్చిపోయాడు. 1 షాట్ చచ్చిపోయాడు. కిక్ బాక్సింగ్ వచ్చా ఆయనకి? కరాటే వచ్చా? జూడో వచ్చా? బ్లాక్ బెల్ట్ ఉందా? తెలియదు నాకు. అటు ఇటు చూసి ఎవ్వరు లేరని కొడితే చచ్చిపోయాడు. గబగబా ఇసుకతో పాతి పెట్టేసి ఎవరిని చూడలేదని వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ మోసెస్. బైబిల్ చెప్తుంది ఇది. ఉన్నట్లుగా చదివా అంతే. మోషే గొప్ప శక్తి కలిగిన వాడు. మోషే కనికరము కలిగిన వాడు. మోషే భారము కలిగిన వాడు. మోషే తన ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ అర్థమవుతున్నాయి నాకు. నీకు ఎవరి మీద భారం ఉంది, ఎవరి మీద లేదంటే నువ్వు మనిషివా, ఎద్దువా? నాకు ఏ భారం లేదు సార్ అంటే మనిషో ఎద్దా? సార్ నాకు ఒకటే భారం, రేపొద్దున ఏం తినాలా అని. నవ్వుతున్నారంటే మీకు అర్థమైందిగా? అది విషయం. ఏదో ఒక భారం ఉండి సావాలా మనిషి అన్నాక. సరే, ఇక 13వ వచనం నుంచి. మర్నాడు అతడు బయట నడిచి వెళుచుండగా హిబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నువ్వేలా నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనుచున్నావా అనను. నిన్న అటు చూసా ఇటు చూసా ఎవరు లేడు అనుకున్నా. వీడికి ఎలా తెలిసిందప్పా? వీడికి ఎవరు చెప్పారు? రాజుగారికి తెలిస్తే ఈ విషయం, పెద్దోళ్ళకి తెలిస్తే విషయం, మన పరిస్థితి అయిపోద్ది. నేను యువరాజుని చంపింది ఐగుప్తీయుడిని, అది కూడా హిబ్రీయుడి గురించి. భయపడిపోయాడు. నెక్స్ట్ చూడండి. నిశ్చయంగా ఈ సంగతి బయలు పడననుకొని భయపడిన. మోషే ఎవరికి భయపడ్డాడు? ఫరోకి భయపడితే పారిపోతావు, దేవుడికి భయపడితే నిలబడతావు. క్లియర్? సిప్పోరా పూయ దేవుడికి భయపడ్డారు, నిలబడ్డారు. మోషే భయపడ్డాడు, పారిపోయాడు. భయపడే బ్యాచా? దేవుడికి భయపడే బ్యాచ్ అయితే నిలబడతావు, మనుషులకి భయపడే బ్యాచ్ అయితే పారిపోయాడు. పారిపోయి ఫరో ఆ సంగతి విని మోషే చంప చూచెను. కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాని దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. 11, 12 వచనాల్లో దేవుడు సకల విద్యల్లో ప్రావీణ్యుడు అవడానికి వెసులుబాటు కలిగించాడు. మీలో చాలామంది చక్కగా చదువుకున్నారు, అంత దాకెందుకు? ఈ సార్ గారు ఒంట్లో బాగోపోయినా చావు బతుకులతో పోరాడుతూ స్టేజ్ మీద కూర్చొని 31వ మీటింగ్ అంట, కరెక్టేనా? 31 సంవత్సరాల నుంచి వచ్చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఎప్పుడు వచ్చి తినేసి పోతారు ఈ అర్థమద్దే. ఎవ్వడికి ఉపయోగపడరు, తినేసి వెళ్ళిపోతారు.
పైగా చివర్లో మార్కులేసి వెళ్తారు టీచర్లాగా. ఈ ప్రసంగం ఇక్కడ బాగాలేదురా, ఆ పాటలు అస్సలు బాగా, ఇది బాగున్నారా, దాని బాగా, మార్కులు వేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మేము స్టూడెంట్లు, మీరు టీచర్లు, ఎవరికి ఇన్ని మార్కులు వేస్తారు? అందుకే మీరు వచ్చింది. నేర్చుకోరు, తినేసిపోతారు. తినేసి అంటే అన్నం అనుకొని బాధపడద్దే, అంతకంటే విలువైంది వాక్యం తినేసిపోతున్నారు. ఎంత తింటున్నారంటే ఒక్క పిండి కూడా రాలేదు మీ జీవితానికి. ఛీ, ఇది పరిస్థితి. దేవుడు మోషేకి సకల విద్యల్లో ప్రావీణ్యత ఇచ్చాడు, కానీ ఒక్కటి నేర్పించలేకపోయాడు. ఏంటది? దేవుని యందు భయము. ఆ దేవుని యందు భయము అనేది నేర్పించడానికి, ఒక్క పాఠం నేర్పించడానికి 40 ఏళ్లలో ఇన్ని పాఠాలు నేర్పిస్తే ఇంకో 40 ఏళ్ళు పట్టింది ఒక్క పాఠం నేర్పించడానికి. ఏంటా పాఠం? దేవునికి భయపడటం, దేవుని మీద ఆనుకోవటం. భయపడి మిథ్యానికి వెళ్ళిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. మీకు మాట చెప్పమంటారా? అందరి మధ్యన నేర్చుకున్నాడు మోషే 40 పాఠాలు. ఎవ్వరు లేనప్పుడు నేర్చుకున్నాడు ఒకటే పాఠం, దేవునికి భయపడటం. సార్, ఈ 40కి ఈ ఒక్కటికి ఏది ప్రాముఖ్యం అంటే మీరే చెప్పండి. మా ఇంటికి ఎవరో వచ్చారు, ఏమండి ఈ మధ్యన నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను. అబ్బా, బట్టలన్నీ అదే ఉతికేస్తుందా? అవును సార్. సార్, నేను ఈ మధ్యన నేను ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కున్నా. ఆహా, పొయ్యి మీద పడితే అదే వండేస్తుందా? నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనేసుకున్నా. అంటే ఏం చేస్తుంది? బియ్యం వేసి నీళ్ళు పోస్తే చాలు, కొద్దిసేపటికి అదే అన్నం అయిపోద్ది. అబ్బా, నేను ఓవెన్ కొనుక్కున్నా, కూర దాంట్లో పెట్టేస్తే 10 నిమిషాల్లో కూర అయిపోయి వచ్చేస్తా. అబ్బా, చాలా బాగుంది. ఏసీ కొనుక్కున్నా, వేడుకుంటే కనుక చల్లగా చేసేస్తుంది. అబ్బా, మీకేంటి సార్, ఏసీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ ఉంది, సూపర్. కానీ సార్, కానీ కరెంటే లేదు సార్ మా ఇంట్లో. ఎలా ఉంది? అది విషయం. మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు, కరెంట్ లేదు. ఆ కరెంట్ కనెక్షన్ కోసం దేవుడు అందరం తీసుకెళ్ళాడు. అందుకే మిమ్మల్ని బతిమలాడుతున్నాను, దేవునితో ఒంటరిగా కొద్దిసేపు అయినా గడిపితే కరెంట్ వస్తుంది, ఛార్జింగ్ అవుతుంది. లైఫ్ ఛార్జింగ్ అవ్వకపోతే ఏం మాట్లాడతావు ఎవరితోనైనా? లైఫ్ ఛార్జింగ్ కాకపోతే ఏం వెలుగుతావు నువ్వు? ఒంటరిగా ఉంటే ఛార్జింగ్ అవుతావు, ప్రజల మధ్యన ఉంటే నేర్చుకుంటావు. సరే, మోషే మిద్యాను వెళ్ళిపోయాడు. అయితే ఏమైందో చూద్దాం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందను పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. మోషే గురించి మీకేం అర్థం అవుతుంది? ఇక్కడ దా ఆపేస్తే మోషే గురించి మీకేం అర్థం అవుతుంది? కొంచెం ఆలోచించి చెప్పండి. ఇక్కడ దాకా మోషే గురించి చదివి వదిలేస్తే మీకేమర్థం అవుతుంది? ఒక ఐగుప్తీయుడు హిబ్రీడు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? ఐగుప్తుని లేపేశాడు. 2 హిబ్రీలు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? వెళ్ళి తగు తెరచడానికి ప్రయత్నం చేశాడు. ఎవడో మిద్యానీయుల మీద ఎవడో ఎదురొస్తే ఏం చేశాడు? వెళ్ళి సహాయం చేశాడు. అంటే మోషేకు ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసా? నోరు మూసుకుని ఉండే గుణం కాదు, ఏదో ఒకటి చేయాలి అనే గుణం. సేవకు సిద్ధపడేవాడు ఖాళీగా చేతులు కట్టుగా పిలుపు కోసం ఉన్నానండి, సిగ్గులేదరనిక. పనిచేసేవాడిని దేవుడు ఉపయోగించుకుంటాడు, కానీ ఇంట్లో తిని తొంగున్నవాడిని పిలుస్తాడు రా దేవుడా. బైబిల్లో ఖాళీగా ఉన్నవాడిని ఎప్పుడైనా దేవుడు ఎక్కడైనా పిలిచాడా? మోషే మందను కాస్తుంటే పిలిచాడు, దావీదు గొర్రెలు కాస్తుంటే పిలిచాడు, గిద్యోను గోధుమలు బాగు చేసుకుంటే పిలిచాడు, మత్తయి సుంకము తీసుకుంటుంటే పిలిచాడు, పౌలు శత్రుల్ని చంపుతుంటే పిలిచాడు. పని చేసేవాడిని పిలుస్తాడు దేవుడు, తిని తొంగునేవాడిని కాదు. షాప్కి వెళ్ళావు, ₹2 పెన్ను తీసుకున్నావు, పెన్ను కొనుక్కోగానే ఏం చేస్తావు? రాస్తుందా లేదా చూస్తావు, రాస్తే తీసుకెళ్తావు, రాయిపోతే ఏం చేస్తావు? పడేస్తావు. రాయిని పెన్నుని తీసుకెళ్ళి రాసేటట్లు చేస్తా అనే సింగినాదం దేవుడు ఏం చెప్పడం. అది అక్కడ కాదు, వేరే చోట. అక్కడ మాత్రం రాసేదే కావాలి, పనిచేసేది కావాలి, తిరిగేది కావాలి, కదిలేది కావాలి,
పని చేయడానికి ఇష్టపడేది. మోషే కనికరం చూపించేవాడు, పని చేసేవాడు. ఇదే మోషే గురించి దేవుడు చాలా కాలం తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? మా ఇంటంతట్లో నమ్మకమైన అడిడే. మిద్యానీల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, ఐగుప్తుల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, హిబ్రీల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా సహాయం చేసేవాడు వీడు. అందుకే ఏర్పరచుకున్న ఆయన్ని. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం నీలో ఒక్క మంచి గుణం ఉందా నీకు? మోషే. సరే, వారు తమ తండ్రి అయిన సరే, అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. అంటే ఏం చేసి ఉంటాడు? మందకు నీళ్లు పెట్టాడంటే ఈ 7 అమ్మాయిలు ఇలా చేతులు కట్టుకొని ఉండి, అమ్మా మీరు అక్కడ ఉండండి అని 2 బకెట్లతో ఇలా నీళ్లు మోసుకొచ్చేస్తూ ఉంటే అమ్మాయిలు అలా చూస్తూ ఉండుంటారు. ఎవరిని? మనోడినే, హీరో. 40 years మనోడు, యంగ్, 40 years యంగ్ బాయ్ గోతులోకి దిగి నీళ్లు మోసుకొచ్చి ఇలా తీసుకొస్తుంటే ఒక్క షాట్తో శత్రువులందరూ పడేస్తే హీరో గుర్తొచ్చి ఉంటాడు అలాగే. ఇంటికి వెళ్తే ఏమంది? వారు తమ తండ్రి అయిన రెగూయేలు వద్దకు వచ్చినప్పుడు, రెగూయేలు ఏమో వాళ్ళ నాన్న పేరు, ఇత్రో ఏమో వాళ్ళ నాన్నకి ఇచ్చిన బిరుదు పేరు. ఇత్రో అంటే ఎక్సలెంట్. గవర్నర్ని పిలిచేటప్పుడు యువర్ ఎక్సలెన్సీ అంటారు. ఇత్రో అంటే ఎక్సలెంట్. ఆయన పేరు రెగూయేల్. అతడు నేడు మరింత త్వరగా ఎట్లు వచ్చిందని. ఏమా అంత త్వరగా వచ్చారు? 7 పిల్లలు, అందరూ ఆడవాళ్ళే. 7 పిల్లల్ని ఏమా ఇంత త్వరగా వచ్చారంటే ఫస్ట్ ఎవరు మాడతారు చెప్పండి నాకు? 7 ఎవరు మాడతారు చెప్పండి? కొంచెం బుర్ర ఉపయోగించి 7 అమ్మాయిలు, 7 కూతుర్లు వస్తే ఎవరు మాట్లాడతారు ఫస్ట్? పెద్దమ్మాయి. డాడీ, అమ్మాయి పేరు సిపోరా. డాడీ, ఏమ్మా చెప్పమ్మా సిపోరా. డాడీ, ఆయన ఎవరో వచ్చాడు డాడీ, కండలు ఉన్నాయి డాడీ, ఖతర్నాకున్నాడు డాడీ. ఏం చేశాడమ్మా? వచ్చి ఒక్క దెబ్బ కొడితే పడిపోయారు డాడీ వాళ్ళు. ఆ తర్వాత డాడీ ఆయన వెళ్ళిపోలా, మీరు ఉండండి అమ్మా అని అన్ని నీళ్లు టకటక మోసేసాడు డాడీ. అలా నీళ్లు పోస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం డాడీ. మన మందంతా నీళ్లు తాగేసిన తర్వాత వచ్చేసాం. సిగ్గులేదు నీకు? అదేం డాడీ అలా అన్నావు? అంత సహాయం చేస్తే అన్ను వదిలేసి వచ్చావా? వెళ్ళిపట్రా అంటే ఇప్పుడు చూద్దాం. అందుకు వారు, ఐగుప్తుడు ఒకడు మంద కాపర్ల చేతుల నుండి మమ్మల్ని తప్పించి వడిగా అంటే అర్థం ఏంటి? స్పీడ్గా వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెల్లో, అతడెక్కడ? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనం అతను పిలుచుకొని రండి అని. మోషే ఆ మనిషిని, ఇప్పుడు రెగూయేల్ కుమార్తె పెద్ద కూతురు పేరేంటి? సిపోరా. పరిగెట్టుకుంటా, ఏమండి మీ పేరేంటో? అదే మన మోషే. ఏమన్నా మోషే గారు, మా నాన్నగారు రమ్మంటున్నారు, వస్తారా? సరే అమ్మా, వచ్చి ఉంటాడు. ఏం పేరే అనేది? సార్ నా పేరు మోషే. ఎక్కడి నుంచి వచ్చావు? సార్ నేను ఐగుప్తు నుంచి వచ్చా. నువ్వెవరివే? ఏదోలేండి, అక్కడ ఉండేవాడిని, కొన్ని కారణాలతో వచ్చాను ఇక్కడికి. ఏమైంది? చిన్న గొడవ అయింది సార్ అక్కడ. ఏంటంటావు ఇప్పుడు? ఏం సార్, ఆ గొడవ తీరేదాకా అక్కడికి వెళ్ళలేము సార్. మరి ఎక్కడ ఉంటావు? నాకు ఎక్కడ ఏమి ఇల్లు లేవు సార్. మరి ఓ పని చేయకూడదా? చెప్పండి సార్, మా ఇంట్లో ఉండొచ్చు కదా. ఉండమంటే ఉంటాను సార్, బయట ఉంటాను సార్. ఉండు, మా దగ్గర అన్నం తిను. 4 రోజులు చూసి ఉంటాడు. అమ్మా సిపోరా, నాన్నగారు ఏంటండి? మరి అబ్బాయి మోషే బాగున్నాడు కదా? బాగున్నాడు డాడీ. ఏమంటాను? నేనేమంటాను డాడీ? మీరేం చెప్తా అదేనమ్మా, 4 రోజుల నుంచి చూస్తున్నాను, కుర్రోడు బాగున్నాడు, నమ్మకంగా ఉంటాడు. మరి నువ్వు ఓకే అంటే పెళ్లి చేద్దాం. సరే డాడీ. మరి ఆయన అడగండి, బాబు మోషే, అయ్యగారు చెప్పండి, మరి వచ్చావు 4 రోజులు ఉన్నావు, మరి నీ పెళ్లి సంగతి ఏంటి? నాకెవరున్నారు సార్? అలా అనొద్దయా, మా పెద్దమ్మాయి చూడు, చేసుకుంటావా? సార్ మీరు ఎలా అంటే అలా సార్. పెళ్ళైపోయింది. ఈ స్టేజ్ అంతా ఎవరు సెట్ చేశారు చెప్పు? దేవుడు. నువ్వు వెళ్ళకు ముందు అక్కడ ఇల్లు తయారు చేసి పెట్టాడు దేవుడు. నువ్వు వెళ్ళకు ముందు ఒక అమ్మాయిని తయారు చేసి పెట్టాడు అక్కడ దేవుడు. అర్థమవుతుందా? కథే చదివాను నేను, ఇంకేం చదవాలా? కథే. ఎంత దివ్యమైనటువంటి పాఠాలు నేర్పిస్తాడు దేవుడు మనకి. చూద్దాం ఇప్పుడు ఏం జరిగిందో. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తె సిప్పోరాను మోషేకిచ్చాను.
ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టును. మోషే వాళ్ళ ఊరు మర్చిపోయాడా? చెప్పండి. నాగా మర్చిపోవాలా? ఎలా చెప్తారు? నేను పరదేశిని, నాకంటూ ఓ దేశం ఉంది, నేను ఇక్కడ పరాయి వాడిని, ఏదో దినం అక్కడికి వెళ్తా. ఒక ఆశ, ఒక తెలియని కోరిక, ఒక తెలియని విశ్వాసం తనలో ఉండిపోయిందా లేదా? మొదటి 10 వచనాలు పుట్టాడు, 11వ వచనం నుంచి 22వ వచనం దాకా పెరిగాడు. పుట్టాడు, పెరిగాడు. నువ్వు పుట్టావు, నువ్వు పెరిగావు. తర్వాత ఏమందో చూద్దాం. ఈ 3 వచనాలు చదివి నేను ముగిస్తాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. దేవుడు అనేక దినముల వరకు మోషేని ఎక్కడుంచాడు? మిద్యానులో ఉంచాడు. మిద్యానులో ఒక కుటుంబములో ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు చాలా పాఠాలు నేర్పిస్తున్నాడు. నేను పరాయి దేశంలో ఉన్నాననే ఆలోచనలో ఉన్నాడు. గెర్షోం అని పిలిచినప్పుడల్లా, కొడుకుని గెర్షోం అని పిలిచినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? దేశం. దేశం. ప్రతిరోజు పిలిచి ఉంటాడు, గెర్షోం, నేను ఈ దేశం వాడిని కాదు. గెర్షోం, నేను ఈ దేశం వాడిని కాదు. మోషే ఆ యొక్క ఆలోచనలో సతమతం అవుతుంటే, ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. ఇక్కడ మోషే గెర్షోం గెర్షోం అని ఏడుస్తున్నాడు, అక్కడ ఇశ్రాయేలీయులు దేవా దేవా అని ఏడుస్తున్నారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడి దగ్గరికి. నీ బాధల్లో, నీ దుఃఖంలో గ్రూపుగా ప్రార్థన చేసినా, ఒంటరిగా ప్రార్థన చేసినా దేనిలేదు ఆ దేవుడి దగ్గరికే. ఇక్కడ మోషే ఒంటరిగా ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు గుంపుగా ఏడ్చారు. అందరిది వెళ్ళింది దేవుని దగ్గరికే. దేవుడు ఏం చేశాడు? కాగా దేవుడు వారి మూలుగులు విని, దేవుడు నా మూలుగు వింటాడా? వింటాడు. ఎవరు మూలుగైనా వింటాడా? వింటాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా వింటాడా? వింటాడు. ఐగుప్తు నుంచి ప్రార్థన చేస్తే విన్నాడు, మిద్యాను నుంచి ప్రార్థన చేస్తే విన్నాడు, పట్టణం నుంచి ప్రార్థన చేస్తే విన్నాడు, అరణ్యం నుంచి ప్రార్థన చేస్తే విన్నాడు. గాడ్ హియర్స్. ప్రార్థన వింటాడు. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లే, అక్కడ ఉన్నాయే, కాస్త కొంచెం ఆలోచించాను అంతే. విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళ మొర దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? అయ్యో, వీళ్ళని అక్కడ తీసుకెళ్తానన్నాను కదా. జాగ్రత్త వినండి. నీ ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను కలిస్తే, నీ ప్రార్థన దేవుని యొక్క వాగ్దానాన్ని కలిస్తే, నీ విజ్ఞాపన దేవుని యొక్క ఆలోచనని కలిస్తే జవాబు రావటం క్షణాలే. చూద్దాం. యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మొరపెడతాం ఆపేశావా? దేవుడు వినట్లేదని అనుమానించావా? దేవుడు సమాధానం ఇవ్వట్లేదని శంకించావా? శ్రమల్లో, బాధల్లో ఇశ్రాయేలీయులు మూలుగుతుంటే దేవుడు హీరోని సిద్ధం చేశాడు. నువ్వు బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సతమతం అవుతుంటే దేవుడు సైలెంట్గా లేడు, నీకు జవాబును సిద్ధపరుస్తున్నాడు. మోషే గెర్షోం అని పిలిచినప్పుడల్లా, దేవా నన్ను వెనక్కి తీసుకెళ్ళవా అని అడిగాడు. ఇశ్రాయేలు, దేవా మమ్మల్ని ఎప్పుడు నువ్వు వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు విన్నాడు. లెట్ us ప్రే, ప్రార్థన చేద్దాం. ఎప్పటి వరకు? దేవుడు మనకి జవాబు ఇచ్చేటంత వరకు. 2వ అధ్యాయం 25 వచనాలు, 3 భాగాలు, 10 వచనాలు. అద్భుతమైన పద్ధతిలో మోషే పుట్టాడు. 11వ వచనం నుంచి 22వ వచనం దాకా ఆశ్చర్యమైన పద్ధతుల్లో దేవుని యందు నిలబడ్డాడు. 23, 24, 25 వచనాలు దేవుడు మర్చిపోలేదు. బస్ 25 వచనాలు చచ్చిపోయేదాకా నా గుండెల్లో ఉండిపోతాయి. ఇంకా పోవు. వాక్యాన్ని ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన పద్ధతిలో ధ్యానం చేసుకున్నాం. మరి మీరు చేస్తారా? ప్రార్థన చేసుకుందాం. తలంచండి. మా దేవా, మా ప్రభువా, నిర్గమకాండం 2వ అధ్యాయం ప్రతి వచనాన్ని చూసాం.
దివ్యమైనటువంటి భావాన్ని నువ్వు మాకు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నావో దాన్ని గ్రహించటానికి కృప చూపించావు. పిల్లల్ని పెంపకం, చిన్నప్పుడే వాళ్ళని మర్యాదల్లో ఉంచటం, చిన్నప్పటి నుంచే దేవుని వాక్యంలో బోధించటం, నీకు దూరమైన ఈ లోకంలో దూరమైనప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ నువ్వు మాకు నేర్పించే పాఠం, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావనేటువంటి వాగ్దానం, ఇవన్నీ దీంట్లో నేర్చుకున్నాం ప్రభా. వాటికి అనుగుణంగా జీవించగలటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.